వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి, వధువు పార్వతీదేవిని మేళతాళాలతో చైర్మన్ ఛాంబర్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్ద ఎదుర్కొన్నారు. వరుడి తరపున ఆలయ ఈవో, వధువు తరపున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వరకట్నంగా 551 కోట్ల రూపాయలు చెల్లిస్తామన్నారు. కన్యాదాతలుగా అప్పల భీమశంకర్ శర్మ, ఇందిరలు నిలిచారు. అంతకుముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో అభిజిత్ లగ్న ముహూర్తమున ఉదయం 10:55 నుండి 12:05 వరకు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిపించారు. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానంలో శివ కళ్యాణం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే జరిగిందండి. కానీ ఈ సంవత్సరం చాలా స్పెషల్గా జరిగింది. అంగరంగ వైభవంగా దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి మేము ఆ తొక్కిలి స్లాట్లో చాలా కష్టపడుకుంటూ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా, చాలా కన్నుల పండుగ జరిగింది. దానిలో భాగంగా మేము పసుపు కొమ్ము మెల్లో వేసుకొని శివుణ్ణి స్మరిస్తూ జీలకర్ర బెల్లం పెట్టుకొని తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుందండి. అందరూ మేము ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరోవైపు శ్రీ స్వామి వారి కళ్యాణం జరుగుతుండగా శివ పార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని శివుడిని పెళ్లాడినట్లు స్మరించుకున్నారు. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవంకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరపున ఆలయ ఈవో కృష్ణప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అధికారులు మున్సిపల్ ఆఫీస్ నుండి మేళతాళాల మధ్య ఆలయానికి చేరుకుని స్వామి వార్ల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు శివ పార్వతులు తరలివచ్చారు. దీంతో రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. దాదాపు 2 గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా కళ్యాణం జరిగేటప్పుడు శివ పార్వతులు చేతిలో త్రిశూలాలను కదిలిస్తూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని తమ భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు.